హౌస్‌లో పనిచేస్తున్న ఆమె ఆ ఇంటికెళ్దాం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ట్యూస్‌డే 25థ్ ఎర్లీ మార్నింగ్ బస్ కోసం వెయిట్ చేస్తుంటే, "రా అక్క పలానా మీ బస్సు ఇక్కడుంది. మిమ్మల్ని బస్సు ఎక్కిస్తాను నేను. నేనిక్కడ కండక్టర్‌ని పని చేస్తున్నాను. ఒక ఫేక్ జాబ్ చేస్తున్నానన్నట్టు" చెప్పి ఆవిడని తీసుకెళ్ళి అక్కడ రేప్ చేశాడు. అండ్ ఆవిడి రేప్ చేసిన తర్వాత తిను ఒక హైడౌట్ ఆల్రెడీ తిను ప్రీవియస్‌గానే ఒక క్రిమినల్. అలాంటిది క్రిమినల్ తన హైడౌట్ కోసం చెప్పి ఒక ప్లేస్‌కెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈవిడ రిటర్న్ వెళ్ళిపోయి ఇంటికి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్‌తో చెప్పుకుంటే వాళ్ళు ఫ్రెండ్స్ ఫోర్స్ చేసిన తర్వాత వాళ్ళు అమ్మాయి వచ్చి ఆ స్ట్రెంత్ తెచ్చుకొని ఆ కరేజ్‌తో అమ్మాయి వచ్చి కంప్లెయింట్ చేసింది. ఎందుకవుతుంది ఆల్రెడీ నిర్భయ కేస్ అయ్యి 12 ఇయర్స్ అరౌండ్ 12 ఇయర్స్ 2 మంత్స్ అలా అవుతుంది. అండ్ మళ్ళీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఇన్ని రేప్స్ అవుతున్నాయి? అండ్ ఆల్రెడీ ప్రెజెంట్ ఈ పూణేలో అయిన రేప్ తర్వాత వెంటనే మళ్ళీ ఢిల్లీలో కూడా ఒక స్టూడెంట్ మీద ఇలా చేశారని చెప్పేసి మళ్ళీ అదొక ఇన్సిడెంట్ అయింది. ఎందుకు ఒక థింగ్ అవుతుండగానే ఇంకో థింగ్ ఎందుకు అవుతుంది? ఇన్ని ఇయర్స్ మారినా సరే ఇంత ఫ్రీడమ్ ఎలా ఉంది వీళ్ళకి? ఎందుకంటే ఒక థింగ్ అయిన తర్వాత వాళ్ళకి భయం లేదు. ఫ్రీడమ్‌లా ఉంది. ఎందుకంటే ఒకటి అయ్యింది కదా అని చెప్పేసి ఇంకోటి భయపడడం కన్నా అది అవుతూనే ఉంది. ఎందుకు ఇన్ని సార్లు రిపీట్ అది కూడా ఇతను ముందు ప్రీవియస్‌గానే ఇతను ఒక రాబరీ, స్నేహింగ్ చేసే ఒక క్రిమినల్ ఇతను. మళ్ళీ ఎందుకు అవుతుంది? ఇతననే కాదు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఒకటి చేసిన తర్వాత ఒక దానికి భయపడడం దానికన్నా ఇంకోటి చేయడానికే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. హలో గైస్, నా పేరు పవన్ చందు. నేను మాట్లాడబోయే టాపిక్ ఇవాళ పూణే ఇన్సిడెంట్ అయిన విషయం. పూణేలో రేప్ ఇన్సిడెంట్ అయిన విషయం. ఇక్కడ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఆమె 26 ఇయర్స్ ఓల్డ్ లేడీ. ఆవిడ మెడికల్ కౌన్సిలింగ్‌లో మెడికల్ కౌన్సిలర్‌గా ఒక హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు పూణేలో. అండ్ ఈ విషయం ఎప్పుడైతే అయిందో 25థ్ ట్యూస్‌డే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:40-6 మధ్యన అయింది ఈ విషయం. ఎప్పుడైతే ఆమె ఆళ్ళ ఊరు వెళ్దాం అని చెప్పేసి స్వర్గట్ అనే బస్ స్టాండ్‌లో వెయిట్ చేస్తున్నారు. ఆ స్వర్గట్ అనే బస్ స్టాండ్ నుంచి ఆవిడ స్వర్గట్ అనే బస్ స్టాండ్‌లో బస్సు ఎక్కాలి. అక్కడి నుంచి పాల్టన్ అనే ఒక సత్తర్ డిస్ట్రిక్ట్ ఆ ఏరియాలోకి ఆవిడ వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. వెళ్దామని చెప్తే అనుకుంటుంటే అప్పట్లో ఒక స్ట్రేంజర్ వచ్చారు. అతని పేరు దత్తాత్రేయ రామదాస్ గాడే. ఈవిడొచ్చి ఏమైందంటే, "పలానా అక్క రా ఇక్కడ పలానా నీ బస్సు ఉంది దీది" అని చెప్పేసి, "ఇక్కడ చూడొచ్చు మీరు ఇలా తీసుకెళ్తానురా మీ బస్సు ఇక్కడ కాదు, బస్ స్టాండ్ ఇక్కడ కాదని" చెప్పి ఆవిడ రూట్ మార్చి లైక్ ఇక్కడ మెయిన్ ఎక్కడైతే బస్ స్టాండ్‌లో ప్రతి దగ్గర ఎక్కడైతే రన్నింగ్ బస్సులు ఉంటాయో అక్కడంతా మనకి సీసీటీవీ కెమెరాస్ గానీ, లైటింగ్ గానీ మొత్తం అంతా ఉంటుంది. కానీ బస్ స్టాండ్ స్టార్టింగ్‌లోని, ఎండింగ్‌లోని మనకి ఎడ్జెస్ ఎలా ఉంటాయంటే పెద్ద ఎప్పుడో లైక్ లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ ఎవరైతే జనాలు వెళ్ళరో ఆ బస్సెస్‌లో అంతా అక్కడ కొంచెం ఫెసిలిటీస్ అన్నీ తక్కువ ఉంటాయి. లైటింగ్ సరిగ్గా ఉండదు, సీసీటీవీ కెమెరాస్ ఉండదు, అక్కడ ఎవరు సెక్యూరిటీ గార్డ్స్ ఉండరు. అది అంత ఎర్లీ మార్నింగ్ అంటే ఇంక మనం ఆలోచించాలి. అది మన ఇండియాలో అంటే. అండ్ ఎప్పుడైతే ఇతను వచ్చాడో ఈడేం చేసాడంటే బస్ స్టాండ్ పలానా ఉందని చెప్తే ఆవిడ మిస్‌లీడ్ చేసి పలానా ఒక దగ్గర తీసుకెళ్ళాడు. లైక్ ఆ బస్ ఉందని చెప్పేసి ఆ చివరికి తీసుకెళ్ళాడు. అండ్ బస్ తీసుకెళ్ళిన తర్వాత ఆ బస్ పేరంటే శివశశి అనే ఒక బస్సు. అండ్ ఆ బస్సు ఏంటంటే అది ఒక పాసెంజర్ బస్ కాదు. అదేంటంటే మహారాష్ట్ర స్టేట్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కి సంబంధించే బస్సు అది. ఎక్కిన తర్వాత అక్క ఇదిగో పద అని చెప్తే ఈవిడ అప్పటికి వెళ్ళేసరికి ఈవిడ మొత్తం అంతా బస్సు చీకటిగా ఉంది. ఎర్లీ మార్నింగ్ కదా చీకటిగా ఉంది అనుకోని ఈమె అప్పటికి మొబైల్‌లో ఫ్లాష్ ఆన్ చేసుకొని ఆవిడ బస్ స్టెప్స్ ఎక్కి వెళ్తుంటుంటే ఇతను వెనక నుంచి వచ్చి ఆ బస్సు డోర్ అయితే ఏదైతే ఉందో అది లాక్ చేసి ఆవిడని ఫోర్స్ చేశాడు. ఎప్పుడైతే ఇష్యూ అయిందో వెంటనే ఇంక బస్ దిగిన వెంటనే తను పరిగెట్టి ఇంక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ వెంటనే దిగి ఇంకా ఆవిడకి ఏం చేయాలో తెలియలేదు. ఎందుకంటే ఈ రేప్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆవిడ సర్వైవ్ అయ్యింది. సర్వైవ్ అయ్యి వెంటనే ఫస్ట్ ఆడు ఊరికి వెళ్ళాల్సిన పాల్టన్ అనే బస్‌కి చూసుకొని ఆమె బస్‌కి లైక్ ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇలా పలానా ఇలా ఇష్యూ జరిగింది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తే అండ్ ఆ ఫ్రెండ్స్ లైక్ గర్ల్ ఆర్ బాయ్ అనేది పర్టిక్యులర్‌గా ఇంకా మెన్షన్ చేయలేదు న్యూస్ ఛానల్స్ ఎక్కడ. సో ఫ్రెండ్ అనే ఉంది. సో ఫ్రెండ్‌కి ఎవరైతే చెప్తే ఈ ఫ్రెండ్ అనే లైక్ ఇలా పలానా అయిందని చెప్తే వాళ్ళు వెంటనే ఇలా కాదు ఇది పోలీసులు రిపోర్ట్ చేయాలని చెప్తే వెంటనే అమ్మాయి మళ్ళీ పూణే వెళ్ళి పూణేలో అమ్మాయి ఇలా అయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పిఎస్‌లో కంప్లైంట్ ఇస్తే వెంటనే ఏంటని తెలుసుకోవడానికి ఆడ బస్సులోకి వెళ్తే అక్కడ ఎవరైతే ఉన్నారో లైక్ ఈ ఇష్యూ థింగ్ అయింది పలానా ఒక దగ్గర ఆ ఒక ఏరియాలో లైక్ హెయిర్ శాంపుల్స్ కానీ మొత్తం అక్కడ ఉండాల్సిన లైక్ హెయిర్ శాంపుల్స్ కానీ ప్రతి ఒక్క థింగ్ లైక్ ఫారెన్సిక్స్ అన్నీ తీసుకుని చెక్ చేస్తే అప్పుడు తెలిసింది ఆల్రెడీ చేసిన ఈ దత్తాత్రేయ రామదాస్ గాడి అనే వ్యక్తి ఆల్రెడీ ప్రీవియస్గా మర్డర్ లైక్ చైన్ స్నాచింగ్, రాబరీ ఇలాంటివన్నీ ఆల్రెడీ చేసిన అతనే. అండ్ ప్రీవియస్గా చాలాసార్లు ఇతని పేరు ఎఫ్ఐఆర్స్ అనేవి రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఆల్రెడీ లైక్ జైల్లో కూడా వెళ్ళి వచ్చిన అతను. అండ్ ఈ జరిగిన ఈ బస్సు ఎక్కడ ఉందంటే పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంది. అరౌండ్ 100-150 మీటర్స్. అండ్ పోలీస్ స్టేషన్లో దగ్గరలో ఈ బస్సు ఉంది. అండ్ ఈ విషయం జరిగింది. ఈ రేప్ అనే విషయం చేశాడు. లైక్ ఈ రేప్ అనే విషయం చేసిన తర్వాత 100-150 మీటర్స్ ఉన్న అతను లోకలే పూణే లోకలే కాబట్టి అతను తెలిసి ఉంటుంది పలానా పోలీస్ స్టేషన్ ఉంది. అయినా సరే అంత ధైర్యంగా ఎందుకు చేశాడు అంటే అటు ఎర్లీ మార్నింగ్ సీసీటీవీస్ లేవా అసలు లైక్ ఎవరు ఉండరు అంటే బస్సులో అవుతుంది అది కూడా లైక్ ఒకే వ్యక్తి లైక్ ఇద్దరు ముగ్గురు ఉన్నారని కాదు నోరు మూయడానికి అలాగా ఒకే వ్యక్తి అలా చేశాడు అంటే లైక్ ఎవరు అమ్మాయి అరుస్తున్నా పట్టించుకోలేదా లేకపోతే అంత లైక్ అది క్లోజ్డ్ ఏరియా కూడా కాదు కదా పబ్లిక్ బస్ కాబట్టి అది
పబ్లిక్ బస్. బట్ అది ఎంత చివరన ఉందంటే దానికి అక్కడ ఎవరు లేరు, లేకపోతే సెక్యూరిటీ లేదు, ఎవరు అసలు ఒక మనిషి కూడా కనిపించినంత ప్లేస్ అయితే అక్కడ ఎవరో ఒక ఉండాలి కదా, సెక్యూరిటీ కానీ లైక్ సీసీటీవీ కెమెరాస్ కానీ. అలాంటిది ఎందుకు ఉండాలి? అది కూడా ఎర్లీ మార్నింగ్ అయింది. అండ్ ఈ ఆల్రెడీ క్రిమినల్ ఎప్పుడైతే ఇలా అయిందో, ఇది 25th మార్నింగ్ ఎప్పుడైతే ఇలా జరిగిందో, వెంటనే పలానా పోలీసులంతా లైక్ అలర్ట్ అయ్యి మొత్తం పోలీసులు కానీ పొలిటీషియన్ కానీ ప్రతి ఒక్కరు చెప్పారు ఇలా పట్టుకుంటామని చెప్పేసి. వెంటనే ఎప్పుడైతే ఉందో వెంటనే మొత్తం పోలీస్ టీం లైక్ ఎవరైతే ఈ యొక్క పూణే డిఎస్పీ గారు ఉన్నారో టోటల్ 13 టీమ్స్, 5 ఎవరైతే స్వర్గట్ అనే పోలీస్ స్టేషన్ ఒక 5 టీమ్స్ అండ్ క్రైమ్ టీమ్స్ ఒక 8 టీమ్స్ మొత్తం సెర్చ్ చేయడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇతను ఎక్కడున్నాడు అని చేసినప్పటికీ షెరూర్ అనే ఒక ఊరికి వెళ్ళిపోయాడు. అదొక విలేజ్ ఊరు. అక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, అక్కడ వాళ్ళ ఇంటికి డిన్నర్ కానీ వెళ్ళి డిన్నర్ చేస్తుంటే న్యూస్ చూసి సైలెంట్గా అక్కడి నుంచి ఇంక బయటకు వచ్చాడు. ఎందుకంటే ఎంత కాదన్నా సరే నేను చెప్పేస్తాను డౌట్తో ఇంక బయటకు వచ్చేసరికి వెంటనే వాళ్ళ ఫ్రెండ్ ఇలా న్యూస్ చూసినప్పటికీ తను కాల్ చేశాడు. అండ్ ఎవరైతే ఇతన్ని పట్టుకుంటే 1 lakh బౌంటీ లైక్ 1 lakh ఎవరో చేసారో ప్రైజ్ మనీ అనేటట్టు పెట్టారు ఇతని మీద అలర్ట్ కింద లైక్ వార్నింగ్ నోటీస్లో పెడితే వెంటనే ఫోన్ చేసి ఫ్రెండ్ ఇలా పలానా ఏరియాలో ఉన్నాడు, పలానాలో వచ్చాడు, ఇలా వెళ్ళాడని చెప్తే వెంటనే పోలీసులు అందరూ వచ్చి అక్కడ స్నిఫ్ డాగ్స్ అండ్ డ్రోన్ కెమెరాస్తో సహా తెచ్చి ఎక్కడైతే లైక్ ఎందుకంటే పల్లెటూరులో ఎందుకంటే ఎక్కువ హైడ్ లైక్ ఏమంటాం ఫామ్స్ ఉంటాయి, చెట్లు ఉంటాయి, అన్ని పుట్లు గట్టు ఉంటాయి కాబట్టి ఎక్కడున్నాడు ఎక్కడ దాక్కున్నాడు చెట్లు అట్లోంచి అని చెప్పి పంపించారు. ఎందుకంటే పలానా కొన్ని చెట్లు కానీ లేకపోతే పలానా ఫీల్డ్స్ కానీ అట్లోకి వెళ్తే డాగ్స్ అంత లోపలికి వెళ్ళొచ్చు లేకపోతే వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే డ్రాంగ్స్ అయితే ఏరియల్ వ్యూ షాట్స్లో అన్నీ చూడొచ్చు అన్నట్టు మొత్తం అంతా స్కానింగ్ చేయొచ్చు కాబట్టి మొత్తం ఎతికితే ఆఖరి ఫైనల్ ఇతను దొరికాడు. ఇతను దొరికిన తీసుకొస్తే ఎలా వచ్చావని అడిగితే అతను లైక్ ఎలా వచ్చావు ఈ ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా వచ్చావని అడిగితే అతను చెప్పింది ఏంటంటే నార్మల్గా ఇక్కడ రోడ్డు మీద వస్తుంటాయి కదా లారీలు గట్ట ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి వెహికల్స్ కూరగాయలు అని మిగతా చాలా ఐటమ్స్ కానీ గ్రాసరీస్ కానీ ఆ టైప్లో అలాంటి వ్యాన్ మీద వచ్చాయని చెప్పాడు. అండ్ ఈ విషయం జరిగింది అండ్ ఇది పూణేలోనే కాదు చాలా దగ్గర జరిగింది. అండ్ ఇండియాలో ఇప్పటికప్పుడు రిపీట్గా జరుగుతూనే ఉన్నాయి ఇవి. ఏదో ఫెస్టివల్స్ ఎలా అవుతాయి మంత్ కొట్ట అనేటప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంది. అండ్ ఇది చేస్తున్నప్పుడు కూడా ఆల్రెడీ ఒక ఢిల్లీలో కూడా ఇలాంటిది ఇన్సిడెంట్ అయింది అంటున్నారు. లైక్ పలానా ఇప్పుడు ఏదైతే పూణే ఇన్సిడెంట్ మాట్లాడుతుందో ఢిల్లీలో ఎలాంటి ఇన్సిడెంట్ మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా రోజుకి ఎలా అంటే వరల్డ్ ఈజ్ సో క్రూయల్ అనేటట్టు అయిపోతుంది. అండ్ ఒకటి కాదు 2 కాదు నిన్నే ఇంకా లైక్ కేరళ ఇన్సిడెంట్ జరిగింది, ఆ ముందు కేఐటీలో ఇన్సిడెంట్ జరిగింది. అంటే రోజుకు ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. ఇది లైక్ మంచి జరుగుతుందో లేదో పక్కన పెడితే చెడు మాత్రం రోజు మన ఇంటిలో ఏదో ఒకటి అయితే ఒకటి రేప్ ఇన్సిడెంట్ అవుతుంది, లేకపోతే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అండ్ వైఫ్ ఇదే లైక్ ఈ మర్డర్స్గానే జరుగుతుంది. ఎందుకు ఎంత సొసైటీ ఎందుకు ఇంత క్రూయల్టీగా మారిపోతుంది. అండ్ గవర్నమెంట్ కూడా దీన్ని లైక్ పొలిటీషియన్స్ కానీ ఇప్పుడు రూలింగ్లో ఉన్న పొలిటీషియన్స్ కానీ లేకపోతే పార్టీస్ కానీ అలా ఇలా అని అంటున్నారు. కానీ అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది? ఇతను పట్టుకున్న తర్వాత కూడా ఇతను ఇప్పుడు జ్యుడిషియరీలో పెట్టారు అండ్ రిమాండ్లో పెట్టారు. అండ్ పెట్టినా సరే ఇది ఎంతవరకు అవుతుంది? ఆల్రెడీ నిర్భయ కేసు అయింది, అప్పుడు చాలా ఇదయింది, చాలా లైక్ న్యూస్ అయింది. మళ్ళీ హ్యూమన్ రైట్స్ అని లైక్ ఇవని అంటున్నారు. మళ్ళీ లైక్ ఉమెన్స్ది కానీ మొత్తం ఎంత సిచ్యువేషన్ అంత తీసుకెళ్తున్నారో కానీ దాని మీద అంత ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు, అంత ఎగ్జిక్యూషన్ అవ్వట్లేదు. ఎందుకంటే అలా ఐఏఎస్ఆర్ ఉంటే ప్రతి ఒక్కసారి ఈ విషయం జరిగిన తర్వాత ఇంకోసారి ఇంకోటి చేయాలంటే భయపడాలి. కానీ అదేం జరగట్లేదు. ఒకసారి అవుతున్న కొద్దీ అది మహా అయితే 2 రోజులు 3 రోజులు మహా అయితే వారం, దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఒకసారి మనిషి దొరకనంత వరకు వైరల్ అవుతుంది. దొరికిన తర్వాత ఏదైతే మనిషి ఉన్నాడో అక్కడి నుంచి అసలైన యాక్షన్ స్టార్ట్ అవ్వాలి. కానీ మన ఇండియాలో అక్కడి నుంచి ఇంకేం ఉండదు. అక్కడి నుంచి ఇంక డైల్యూట్ అయిపోద్ది కేసు అంతా. అసలు ఏమైపోద్దో తెలియదు, ఏమైపోద్దో సైలెంట్. మొన్న రీసెంట్గా ఇంకా 2-3 months బ్యాక్ కోల్కతా కేసు అయింది. ఏమైంది దొరికాడు అన్నారు అంతే. దొరికాడు అన్న తర్వాత ఎప్పుడైతే అయిందో ఆ ఇష్యూ 1 week అంతా అయింది. అయిన చాలామంది పేర్లు వచ్చే తర్వాత ఇలా అయింది. అయిన తర్వాత ఈ కేసు ఏమైంది అది కూడా సేమ్ అంతే లైక్ ఏమంటాం హాస్పిటల్లో జరిగిన ఇష్యూ. తర్వాత పలానా ఇలా దొరికాడని చెప్పి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు, ట్రాన్స్పరెన్సీ లేదు కేసెస్లో. అక్కడ దాకా వెళ్తేనే బట్ ఆ ఎండ్ ఆఫ్ ద పాయింట్ అది మెయిన్ ఏం చదువుతుంది అనే ఎగ్జిక్యూషన్ అది లేదు. అంటే ప్రతి ఒక్కటి ఏంటంటే ఇంత లిబరల్గా ఉంది కాబట్టి అక్కడ దాకా వెళ్తున్నారు వీళ్ళు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.